మిగతా జాతీయ స్థాయి నాయకులకి అలాగే రైతులకు అండగా నిలబడే శ్రీ యోగేంద్ర యాదవ్ లాంటి గారి వ్యక్తులతోటి మన సమస్యను చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసే ఉండాల్సింది. ఎందుకు మీరేం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా? తాత్కాలిక చర్యలు అవి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ఒక సత్యసాయిబాబా రావాలా తాగునీటి అవసరాలు తీర్చడానికి? స్పెయిన్ నుంచి వచ్చిన దివంగత శ్రీ పెరీరా గారు కావాలా ఇక్కడ అవసరాలు తీర్చడానికి? ఎక్కడో బెంగాల్లో పుట్టి ఇక్కడ రొడ్డం మండలంలో ఉండి టింబక్టు ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మేరీ జాన్ అండ్ గంగూలీ అని. వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు. కేవలం ఇక్కడ కరువు చూసి ఒక జపనీస్ శాస్త్రవేత్త ముసునోబు ఫుకుఓకా ఆయన స్ఫూర్తితోటి, ఎమర్జెన్సీలో పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి, పాలేకర్ రైతుల పాలిటి దైవం పాలేకర్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఎడారిని ఈ రోజున ఎంతో కొంత బాగు చేయిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రభుత్వాలకి పట్టిన బాధ్యత ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలవు. ఒక సత్యసాయిబాబా కానీ ఒక శ్రీ పెరీరా గారు కానీ ఒక ఇండివిజువల్స్ ఒక వ్యక్తులు చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవో నాకు అర్థం కాలేదు. ఇక్కడున్న మనకి సమకాలీన రాజకీయ వ్యవస్థ, సమకాలీన రాజకీయ నాయకులు వారి లబ్ధి వారి సమస్యలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని ఏనాడు పోలేదు. అందుకనే ఈ రోజున మనకి అనంతపూర్లో కరువు, దుర్భిక్షం, అది మన సమస్యలు. జనసేన పార్టీగా నాకు నటుడిగా ఆనందం లేదు. సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు, కానీ నాకు నిజమైన ఆనందం కలిగేది సమస్యల్ని పోరాటం చేస్తున్నప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుద్ది. మీకు అండగా నిలబడగలిగినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. అలాగే నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించినంత వరకు నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు, కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను. మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్ జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు, ఏమేం చేశారో నాకు తెలియదు, కానీ మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ బిడ్డగా నేను మన కరువుని, మన దుర్భిక్షం మీద రకరకాల సమూహాలతోటి శాస్త్రవేత్తలతోటి కలిసి ఎన్ని రకాలుగా ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాను. దానికి ఈ రోజు నేనేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మిమ్మల్ని ఆకట్టుకోవడానికో చెప్పట్లేదు. నాకు గుండెల లోతుల నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాను. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన మాటల మీద మీరు నిలబడలేనప్పుడు దానిని మీరు తప్పించుకొని మాయ మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని.